హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. ట్రెజరీ నుండి చెల్లింపులు, సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలో శ్రమించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా ఒక చిరస్మరణీయమైన శుభవార్త. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త జీవోనైతే విడుదల చేసింది. ఇది కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచితం కాదు. ఉద్యోగులు తమ రక్తాన్ని చెమటగా మార్చి దాచుకున్నటువంటి పవిత్రమైన ఆస్తి అని ప్రభుత్వం గుర్తించడం విశేషము. గతంలో 2008 నుండి 2019 మధ్య కాలానికి సంబంధించి నిలిచిపోయిన కరువు భత్యం, డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో మొదటి విడతగా 25% బకాయిలను నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో చేరవేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, ప్రస్తుత ధరల పెరుగుదలను మరియు వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ యొక్క నగదు వృద్ధులకు ఒక ఆహ్, సంజీవన లాంటి ఆసరానైతే అందిస్తుంది. సో, దీనివల్ల పెన్షనర్లు ఎవరిపైన ఆధారపడకుండా సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే గొప్ప అవకాశం లభిస్తుంది. ట్రెజరీ అధికారులు ఇప్పటికే నిధుల విడుదల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేశారు. సో, మీ ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. కాబట్టి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీనికి అదనంగా ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియలో పారదర్శకత కోసం డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని కూడా అనుసరిస్తోంది. తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 2008 నుండి 2019 మధ్య కాలపు డీఏ బకాయిలు వడ్డీతో సహా చెల్లించనున్నారు. మొదటి విడతలో మొత్తం బకాయిలు 25% నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెన్షనర్స్ తమ బ్యాంకు ఖాతాకు కేవైసీ మరియు ఆధార్ లింకింగ్ సరిగ్గా ఉందో లేదో ముందే చూసుకోవాలి. ట్రెజరీ కార్యాలయాల్లో పాత ఫైళ్ళన్నీ క్లియర్ చేసి నిధుల విడుదలకు అడ్డంకులైతే తొలగించారు. సో, రాష్ట్ర ప్రభుత్వం 2008 నుండి 2019 కాలానికి సంబంధించి డీఏ బకాయిలను వడ్డీతో సహా విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ మొదటి విడత 25% మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇది లక్షలాది మంది వృద్ధ, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికంగా మరియు మానసికంగా ధైర్యాన్ని ఇచ్చే గొప్ప పరిణామం అని చెప్పవచ్చు.